భారత్ బంగ్లాదేశ్లు మాట్లాడుకోవడమే ఓ అద్భుతంగా చెప్పుకోవాల్సిన కాలం వచ్చింది. ఎవరి వాదన మీద వాళ్లు ఉన్నప్పటికీ పొరుగుదేశం మీద కాస్తంత ఒత్తిడి పెంచడానికి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పర్యటన ఉపకరించింది. రెండు దేశాలు క్రమంగా ఆరోపణల స్థాయిని, విమర్శల తీవ్రతని పెంచేస్తున్న తరుణంలో మిశ్రీ ఒక్కరోజు పర్యటన జరిగింది. ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత దిగజారిన వాతావరణంలో భారత్ నుంచి ఒక ఉన్నతాధికారి ఢాకాలో కాలూనడం ఇదే తొలిసారి. మైనార్టీలను రక్షించాల్సిందే అని మిశ్రీ గట్టిగా చెప్పడం వల్లనే 88 మత విద్వేషపూరిత ఘటనలు జరిగాయన్న వాస్తవాన్ని బంగ్లాదేశ్ ఒప్పుకుందని కొందరి నమ్మకం. ఇవి ప్రధానంగా హిందువుల మీద జరిగాయని, ఈ సంఖ్య మరింతగా హెచ్చుగా ఉంటుందని వేరుగా చెప్పుకోనక్కర్లేదు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఒత్తిడి పెరుగుతోంది కనుక రాజ్యభారాన్ని తాత్కాలికంగా మోస్తున్న నోబెల్ విజేత యూనిస్ ఏవో కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కనిపించవలసిందే. ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నామని, వరుస అరెస్టులతో ఉన్మాదులను భయపెడుతున్నామని ఆ దేశం వివరణ కూడా ఇచ్చుకుంటోంది. బంగ్లాదేశ్కు ఎంతో చేశామని, పుట్టుక నుంచి ఎదుగుదల వరకు మనమే మోసామని, ఆ కృతజ్ఞత ఏమాత్రం లేకుండా ఆ దేశం వ్యవహరిస్తున్నదని చాలామంది బాధ. హసీనా పాలనలో ఆ దేశం ఆర్థికంగా మరింత ఎదిగింది. మనతో స్నేహం దానికి ఉపకరించినట్టుగానే సరిహద్దును ప్రశాంతంగా ఉంచడంలో ఆ దేశం మనకు సాయపడ్డది. ఈశాన్య రాష్ట్రాల్లో నిప్పు రాజేసే మిలిటెంట్ సంస్థలను, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలను నిర్మూలించడంలో బంగ్లా సహకారం కాదనలేంది. హసీనా లేని బంగ్లాదేశ్ మనకు సమస్యాత్మకంగా తయారవుతుందని, మతోన్మాదులకు, పాక్ అనుకూల శక్తులకు స్థావరంగా మారుతుందని ఊహించినదే. హసీనా నిరంకుశత్వం, ఆధిపత్య ధోరణిలో ఆమె పతనానికి దారితీశాయన్నదే ఎంత నిజమో, ఆమెను దింపేసిన ఉద్యమంలో ప్రజాస్వామ్యాన్ని కాంక్షిస్తున్న యువతరంతో పాటు ఖలేదాజియా పార్టీ, అనుబంధ ఇస్లామిక్ సంస్థలు ఉన్నాయన్నది అంతే నిజం. మొదట్లో హిందువుల మీద జరిగిన దాడులు పూర్తిగా రాజకీయమైనవేనని, అందులో మతం లేదని యూనిస్ ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇప్పుడవి మత విద్వేష దాడులని ఒప్పుకుంటుంది. కానీ భారత్ను బూచీగా చూపిస్తోంది. గతంలో ఇస్కాన్ సంస్థలో పనిచేసి ఆ తర్వాత వేరు కుంపటి పెట్టుకున్న చిన్మయ్ కృష్ణదాస్ వ్యవహార శైలి ఉభయ దేశాల మధ్య దూరాన్ని పెంచింది. ఆయన అరెస్ట్, రాజద్రోహం కేసు, ఉద్రిక్తతల సందర్భంలో మన దేశం గట్టిగా ప్రతిస్పందించి అతన్ని వెంటనే వదిలేయాలని డిమాండ్ చేయడంతో చిన్మయ్ని మోదీ ఏజెంట్గా అభివర్ణించేందుకు పొరుగువారికి అవకాశం చిక్కింది. ఆఖరు నిమిషం వరకు అధికారాన్ని కాపాడుకునేందుకు ఉద్యమకారులను కాల్చిపారేసిన హసీనాకు ఆశ్రయం ఇవ్వడం కూడా భారత వ్యతిరేకత పెంచడానికి ఉపకరించింది. నిలువ నీడ పొందిన ఆమె నోరు విప్పకపోయినా సరిపోయేది. కానీ కొద్ది రోజుల్లోనే ఆమె అక్కడి రాజకీయ పరిణామాల మీద ఇక్కడి నుంచి వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మరింత ఘాటు పెంచి యూనిస్ ప్రభుత్వం మైనార్టీలను కాపాడలేకపోతోందని అంటూ హిందువులను ఊచకోత కోస్తున్నారన్న అర్థం వచ్చే వ్యాఖ్యలు చేశారు. హసీనాను అప్పగించండి అని బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి మనం సరేననక్కర్లేదు. కానీ అక్కడి పరిస్థితులు మరింత దిగజారడానికి, మనకు వ్యతిరేకంగా తయారవడానికి దోహదం చేసే వ్యాఖ్యలకు ఆమెను అనుమతించకూడదు. అక్కడి హిందువులపై జరుగుతున్న దాడులను ఇక్కడ మత రాజకీయాలకు వాడుకోవడంలో భాగంగా యూపీ ముఖ్యమంత్రి యోగి వంటి వారు బాబర్, సంబాల్, బంగ్లాదేశ్లను ముడిపెడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు పొరుగు దేశంతో సంబంధాలను మరింత దిగజార్చుతాయి. బంగ్లాదేశ్లో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని మమతా బెనర్జీ ఓ అర్థంలేని వ్యాఖ్య చేయగానే ఇండియాలో హిందువులు, బంగ్లాలో రజాకార్ వ్యతిరేక శక్తులు చేయి కలిపితే 5 నిమిషాల్లో యూనిస్ చర్మం ఊడిపోతుందని పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకుడు సువేందు అధికారి వ్యాఖ్యానించారు. మోదీ తలుచుకుంటే 5 నిమిషాల్లో బంగ్లాదేశ్ పని పూర్తవుతుందని మరో పెద్ద మనిషి అన్నాడు. అక్కడ పరిణామాలు మనల్ని బాధిస్తున్నట్టుగానే ఇక్కడి మాటలు సరిహద్దు ఆవల కూడా ప్రభావం చూపుతాయని మరచిపోకూడదు.